ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లితో పాటు మరికొందరికి కూడా రిలీఫ్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం లభించింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని హైకోర్టుకు విన్నవించారు. వాళ్ళ అభ్యర్థనను అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం నిందితుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచాలంటూ ఆదేశించింది. అలాగే వారిని పర్యవేక్షణ చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో సాక్షుల్ని బెదిరించకూడదని నిందితులకు హైకోర్టు హెచ్చరించింది. దర్యాప్తులో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని ఆంక్షలు విధించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జయరాజ్. పిన్నెలకి కాస్త ఊరటనే చెప్పాలి. మరి జూన్ 6వ తేదీన ఏం జరగబోతోంది? కృప ఎన్నికల సందర్భంగా పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. ఆయన అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకి రాత్రి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగినటువంటి నేపథ్యంలో ఆయన స్వల్ప ఊరట లభించింది. ప్రస్తుతం జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏజెంట్ల నియామకం చేసుకోవడం, మిగతా పర్యవేక్షణ పనులు ఉన్నటువంటి నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి పిన్నెల్లి తరపు న్యాయవాదులను విన్నవించిన నేపథ్యంలో సర్వోన్నత హైకోర్టు న్యాయస్థానం దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపింది. ఆయన్ని జూన్ 6వ తేదీ వరకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకూడదు, అరెస్టు చేయకూడదు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దీంతో పాటు పెద్దిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వేరు సందర్భాల్లో వారిపైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఉపశమనం లభించింది. 6వ తేదీ వరకు కూడా వీరిపైన ఏ విధమైనటువంటి చర్యలు, అరెస్టులు చేయకూడదని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే వీరందరూ కూడా వేరు సందర్భాల్లో వారిపైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఈవీఎంలు ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వీడియోలు, సాక్ష్యాలు, ఆధారాలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు కూడా వెళ్లినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదవటం, ఆయన కోసం ప్రత్యేక బృందాలు దాదాపు 8 బృందాలు కూడా వేరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడం, అదేవిధంగా ఆ ఎయిర్పోర్ట్ల నుంచి కూడా వేరే దేశాలకి వెళ్లిపోతారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న నరసరావుపేటలో కూడా లొంగిపోతారనే ప్రచారం ఒకవైపు జరిగింది. మరొక వైపు ఆయన గురించి 8 బృందాలన్నీ కూడా రాష్ట్రంలో కాకుండా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న హైకోర్టులో మధ్యాహ్నం ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు స్వీకరించింది. దీనిపైన రాత్రి వరకు కూడా వాదనలు కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. దానికి సంబంధించిన ఏజెంట్లని మిగతా ఏర్పాటు చేసుకోవడం, మిగతా పర్యవేక్షణ చేసుకునేటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వారికి సహకరించాలని చెప్పేసి విన్నవించినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయవాదులు విన్నవించారు. కోర్టు దీన్ని సానుకూలంగా స్వీకరించి జూన్ 6వ తేదీ వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు, ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో పాటు మరికొందరు కూడా ఇదే రకమైనటువంటి ఆదేశాలు వెలువరించింది. అయితే కొన్ని ఆంక్షలు కూడా హైకోర్టు విధించినటువంటి పరిస్థితి. వీరెవరు కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం చేయడం గానీ, ఏ విధమైనటువంటి విచారణకు ఆటంకాలు కలిగించడం గానీ, అదేవిధంగా అక్కడ బహిరంగ సభలు పెట్టడం గానీ, ఎక్కువ మందితో గుమిగూడటం, సభలు సమావేశాలు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఏమీ చేయొద్దనేటువంటి ఆంక్షలతో కూడినటువంటి రక్షణని కల్పించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరి ప్రతి కదలికపైన పోలీసు నిఘా ఉంచాలి, వారికి సంబంధించిన అన్ని పర్యవేక్షణ చేయాలి, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్గొనకుండా నియంత్రించాలనే
అనే అంశానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద చూస్తే వీరికి స్వల్ప పిన్నెలతో పాటు మరి కొంతమంది కూడా హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జూన్ 6వ తేదీగా మళ్లీ దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. కృప. రైట్ జయరాజ్. సో పిన్నెలకి ఊరట లభించింది. జూన్ 5 వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. జూన్ 6కు వాయిదా వేసింది ఈ కేసును కోర్టు.